భూ వివాదంలో జూనియర్ ఎన్టీఆర్ హైకోర్టుకు వెళ్లారు. జూబ్లీహిల్స్లోని ఓ ప్లాట్ విషయంలో వివాదం జరిగింది. 2003లో లక్ష్మి అనే మహిళ నుంచి ప్లాట్ కొన్నారు ఎన్టీఆర్. ప్లాట్పై ఇప్పటికే లోన్లు తీసుకున్న లక్ష్మి ఈ విషయాన్ని దాచి ఎన్టీఆర్ కు ప్లాట్ అమ్మేసింది. ప్రాపర్టీని స్వాధీనం చేసుకునేందుకు బ్యాంకులు యత్నించాయి. దీంతో బ్యాంకు మేనేజర్లపై పోలీసులకు ఫిర్యాదు చేశారు ఎన్టీఆర్. 2009లో ఛార్జిషీట్ వేశారు పోలీసులు. తాజాగా డీఆర్టీలో ఎన్టీఆర్ కు వ్యతిరేకంగా ఆర్డర్ వచ్చింది. దీంతో హైకోర్టును ఆశ్రయించారు. జూన్ 6న విచారణ చేపడతామని హైకోర్టు సూచించింది. ఇదే అంశానికి సంబంధించిన మరిన్ని పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, కొనసాగుతోంది. దీని ట్రిబ్యునల్ లో ఒక పక్క దీనిపైన విచారణ కొనసాగుతున్నా ట్రిబ్యునల్స్ కూడా ఎవరైతే బ్యాంక్ నిర్వాహకులు, బ్యాంక్ అధికారులు ట్రిబ్యునల్ ని ఆశ్రయించి దాని ద్వారా ఈ ఆదేశాలు పొంది తమకు అనుకూలమైనటువంటి ఆర్డర్స్ పొంది ఆ స్థలం తమదే పూర్తి హక్కులు అంటూ కూడా జూనియర్ ఎన్టీఆర్ కి ఒక నోటీసులు కూడా అందజేసినట్టుగా సమాచారం అందుతుంది. జూనియర్ ఎన్టీఆర్ ఇమీడియట్ గా హైకోర్టుని ఆశ్రయించి ట్రిబ్యునల్ కోర్టు ఇచ్చినటువంటి ఈ తీర్పు విషయంలో తనకు అనుకూలమైనటువంటి తీర్పులు కావాలంటూ కూడా హైకోర్టుని ఆశ్రయించడంతో హైకోర్టు ఈ విచారణ వెకేషన్ బెంచ్ ముందు విజ్ఞప్తి చేసుకోవాలంటూ కూడా ధర్మాసనం నిరాకరించినట్టుగా సమాచారం అందుతుంది. జూన్ 6న విచారణకు వాయిదా వేస్తూ కేసుకు సంబంధించిన అన్ని వివరాల డాక్యుమెంట్లను జూన్ 3లోగా కోర్టుకు అందజేయాలంటూ కూడా ఉన్నత న్యాయస్థానం ఈ ఆదేశాలు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. సుంకు గీత అనే మహిళ 2003లో ఈ భూమిని కొనుగోలు చేసినారని ఎన్టీఆర్ విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకురావడం జరిగింది. చట్ట ప్రకారం అన్ని అనుమతులు పొంది ఉన్న ఏడాది నుంచి జూనియర్ ఎన్టీఆర్ అక్కడ నిర్మాణాన్ని చేపడతా ఉన్నారు. కానీ ఆ భూమి ఎన్టీఆర్ కి అమ్మినటువంటి వ్యక్తులు సుంకు లక్ష్మి అనే మహిళ 2003లో ఎన్టీఆర్ కి అమ్మిన అంతకు ముందే 1996లోనే ఈ 681 గజాల స్థలాన్ని తను ముందస్తుగానే బ్యాంకుల వద్ద ఇతర బ్యాంకుల వద్ద తనఖా పెట్టి రుణాలు పొందారంటూ కూడా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, ఇండస్ ఇండ్, బ్యాంక్ ఆఫ్ బరోడా బ్యాంకులు సర్పీసీ యాక్ట్ కింద ఈ డేటాని, ఈ ల్యాండ్ ని రికవరీ చేయడానికి కూడా ట్రిబ్యునల్ ని డిఆర్టీసీలో ఒక పిటిషన్ దాఖలు చేసి కోర్టుని ఆశ్రయించినట్టుగా తెలుస్తుంది. విచారణ జరిపినటువంటి డిఆర్టీ బ్యాంకులకు అనుకూలంగా తీర్పునిచ్చినట్టుగా సమాచారం అందుతుంది. బ్యాంకు నోటీసులను సవాల్ చేస్తూ తొలుత డిఆర్టీలో ఎన్టీఆర్ ఒక పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. వాదనలు విన్నటువంటి డిఆర్టీ ఆ స్థలంపై బ్యాంకులకే పూర్తులు ఉన్నాయంటూ కూడా తీర్పునివ్వడంతో దీంతో ఎన్టీఆర్ భూమి అమ్మినటువంటి గీత పైన పోలీసులు కేసు కూడా నమోదు చేయడం జరిగింది. ట్రిబ్యునల్ ఆదేశాల మేరకు డిఆర్టీ తీర్పుపై ఎన్టీఆర్ హైకోర్టుని ఆశ్రయించి డిఆర్టీ తీర్పుని రద్దు చేసే విధంగా దానిపై స్టే విధించి తనకు అనుకూలమైనటువంటి ఒక తీర్పులు రావాలంటూ ఈ 641 గజాలకు చెందినటువంటి స్థలం తనదే, తనకు పూర్తి హక్కులు ఉన్నాయి. గీత అనే మహిళ తనకంటే ముందు లోన్ పొందే టైంలో ఈ బ్యాంకు సంబంధించి, ఇంటికి సంబంధించి అన్ని డాక్యుమెంట్స్ అన్ని కూడా బ్యాంకులో పెట్టినట్టుగా సమాచారం అందుతుంది. ఇంటి నిర్మాణం చేపడతా ఉంటే ఇప్పుడు వచ్చి నోటీసులు అందజేసి ఇది తమ హక్కులు అంటూ కూడా బ్యాంక్ అధికారులు ఫైట్ చేస్తా ఉన్నారు. ఇది సక్రమంగా అనిపించట్లేదు, ఇదంతా కూడా తన ప్రాపర్టీ, ఏళ్ల తరబడి తమ ఆధీనంలో ఉంది, తనే పొజిషన్ లో ఉన్నాను, ఇటీవల నిర్మాణం చేపడుతున్నటువంటి క్రమంలో బ్యాంక్ అధికారులు ఇబ్బందులకు గురి చేస్తా ఉన్నారన్న ఒక విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లడంతో కోర్టు దీన్ని విచారణ చేపట్టి వెకేషన్ బెంచ్ ముందు ఈ కేసుని విజ్ఞప్తి చేసుకోవాలి. వెకేషన్ బెంచ్ లో మీరు ఈ రిప్రజెంటేషన్ పెట్టుకున్నట్టు కూడా ఆదేశాలు జారీ చేస్తూ జూన్ 6కు వాయిదా వేసినట్టుగా తెలుస్తుంది. అన్ని డాక్యుమెంట్లతో సహా జూన్ 3న ఈ వివరాలన్నీ కూడా కోర్టు ముందు అందజేయాలంటూ మాత్రం హైకోర్టు ఆదేశించినట్టుగా తెలుస్తుంది. ఏం జరుగుతుంది, ఎన్టీఆర్ భూమి విషయంలో ఎవరికి పూర్తి హక్కులు ఉండబోతా ఉన్నాయి, అటు బ్యాంక్ అధికారులకు ఆ భూములను అందజేయనున్నారా లేదా ఎన్టీఆర్ కే కొన్ని ఏళ్ల పాటు పొజిషన్ లో ఉన్నటువంటి ఎన్టీఆర్ కి అనుకూలమైనటువంటి తీర్పునివ్వనుందని దానిపై క్లారిటీ రావాల్సింది. ఎందుకంటే 20 ఏళ్ల క్రితం జరిగినటువంటి అంశం, అప్పటి నుంచి బ్యాంక్ అధికారులు వాటిని ఎందుకు స్వాధీనపరచుకోలేదు, ఇటీవల ఎన్టీఆర్ నిర్మాణం చేపడుతున్నటువంటి టైంలోనే ఎందుకు ఇబ్బందికి గురి చేస్తా ఉన్నారు, 20 ఏళ్ల నుంచి ఆ ల్యాండ్ ఎవరు ఆధీనంలో ఉంది, ఎవరు దాన్ని డెవలప్ చేస్తా ఉన్నారు, అసలు అమ్మినటువంటి వంగగీతకు ఆ ల్యాండ్ కు సంబంధాలు ఉన్నాయా లేదా, వంగగీత పొజిషన్ లో ఉందా, ఇతర వ్యక్తులకు ఆ ల్యాండ్ అమ్మేసి వెళ్లిపోయింది అనే దానిపై కూడా కనీస బాధ్యతగా బ్యాంక్ అధికారులు ఎప్పటికప్పుడు దాన్ని వెరిఫై చేసి అప్పటి నుంచే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఉంటే
ఒక పోరాటం లాగా కోర్టు భావిస్తూ ఉండేది. ఇటీవలే సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ అక్కడ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేశారని తెలుసుకున్నటువంటి బ్యాంక్ అధికారులు అప్పటి నుంచి కూడా వీళ్ళు ట్రిబ్యునల్ ని ఆశ్రయించడం, తర్వాత ఇప్పుడు హైకోర్టుకి పంచాయతీ చేరడంతో మాత్రం జూన్ 6కి వాయిదా పడ్డట్టుగా తెలుస్తోంది. జూన్ 6న ఎన్టీఆర్ ల్యాండ్ విషయంలో ఎన్టీఆర్ కి ఈ ల్యాండ్ కి పూర్తి హక్కులు ఉన్నాయంటూ ఆదేశిస్తుందా, లేదా బ్యాంక్ అధికారులే దీన్ని స్వాధీనం పరచుకోండి అంటూ మాత్రం కోర్టు ఆదేశిస్తుందా అనేది మాత్రం ఉత్కంఠగా నెలకొంది. రైట్, థ్యాంక్ యూ రవితేజ.